ఒకసారి యేసు ప్రభు వారు తన శిష్యులతో ఉన్నప్పుడు శిష్యుల్ని చూసి ఆయన ఒక మాట అడుగుతున్నాడు. ప్రజలందరూ నా గురించి ఏమనుకుంటున్నారు అని అడిగినప్పుడు శిష్యులు చెప్పిన మాట, కొందరైతే బాప్తిస్మిచ్చి యోహాను అనుకుంటున్నారు, కొంతమంది ఏలియా వచ్చాడు అనుకుంటున్నారు, కొంతమంది ప్రవక్తల్లో ఒక ప్రవక్త వచ్చాడు అనుకుంటున్నారు ప్రభు అని చెప్పి శిష్యులు సమాధానం చెప్పినప్పుడు, ఆ సమాధానం చెప్తున్న శిష్యుని యేసుప్రభు చూసి, మరి నా గురించి మీరేమనుకుంటున్నారు అని చెప్పి యేసుప్రభు శిష్యులను అడిగినప్పుడు పేతురు వెంటనే లేచి, నీవు సజీవుడు అయిన దేవుని కుమారుడు అని ఒప్పుకుంటున్నాను అని చెప్పి అన్నాడు. ఆ మాటకి యేసుప్రభు ఎంతో సంతోషించి వెంటనే ఆయన అన్న మాట నేను చదువుతున్నాను. మత్తయి సువార్త 16వ అధ్యాయం 17వ వచనం. అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే కానీ నరులు నీకు బయలుపరచలేదు. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘము కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువ నెరవు. నేను నీతో చెప్పుచున్నాను, పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకిచ్చేదను. నీవు భూలోకమందు దేనిని బంధించదవో అది పరలోకమందును బంధించబడును, భూలోకమందు దేనిని విప్పుదువో అది పరలోకమందును విప్పబడును అని అతనితో చెప్పాను. చూసారా, యేసు ప్రభువును రక్షకునిగా గుర్తించిన పేతురుకు, యేసు ప్రభువును ఒక సేవియర్గా గుర్తించిన పేతురుకు యేసు ప్రభు ఇచ్చిన బహుమానం, యేసు ప్రభు ఇచ్చిన రివార్డ్, యేసు ప్రభు ఇచ్చిన ఆధిక్యత, యేసును యేసులా గుర్తించగలిగితే ఎలాంటి అద్భుతమైన ఆశీర్వాదం మనం కలుగుతుందో చూడు. నీవు సజీవుడైన దేవుని కుమారుడు అని పేతురు చెప్పినందుకు యేసు ప్రభు సంతోషించి ఆయనను ఆశీర్వదించడం మొదలెట్టాడు. ఎస్, మనం ఎప్పుడైతే ప్రభువుని ప్రభులాగా గుర్తించగలుగుతామో, యేసుని రక్షకునిలాగా గుర్తించగలుగుతామో, అప్పుడే ఆయన ఇచ్చే రక్షణలో ఉన్న ఆశీర్వాదాన్ని మనం చూడగలుగుతాం. అప్పుడే ఆయన ఇచ్చే రక్షణ యొక్క విలువను మనం గుర్తించగలుగుతాం. తద్వారా దేవుని దీవెనను పొందుకోగలుగుతాం. ఇంతకీ ఇన్ని సంవత్సరాలుగా యేసును వెంబడిస్తున్న మీరు, ఇన్ని సంవత్సరాలుగా యేసు ప్రభువుని వెంబడిస్తున్న మీరు, ఇన్ని సంవత్సరాలుగా చర్చిలకు వెళ్తున్న మీరు, యేసుని అంగీకరించాము క్రైస్తవులమని చెప్పుకుంటున్న మీరు, యేసును యేసులాగా గుర్తించారా? యేసును యేసులాగా గుర్తించగలిగితే రక్షణ మన ఇంటికి వస్తుంది, రక్షణ మనతో ఉంటుంది, యేసు కృప, దేవుని కృప మనతో ఉంటుంది. మీరు యేసును యేసులాగా గుర్తించారా? యేసును యేసులాగా గుర్తించగలిగితే యేసు ప్రభు పేతురుకి ఇచ్చిన ఆశీర్వాదాలన్నీ కూడా మన మీదకి వస్తాయి. దేవుడు ఆ విధంగా మనల్ని దీవించును గాక. ఆమేన్.